అందరికీ నమస్తే. ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ధ్యాన యువలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ దివ్య మేడం. మరి మేడం అసలు పర్పస్ అంటే ఏంటి, పర్పస్ను మనం ఎలా గుర్తించాలి, ఆ పర్పస్తో మనం ఎలా ముందుకు వెళ్ళాలి మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. మేడం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం చక్కటి టాపిక్ ఎంచుకున్నారు, రైజ్ విత్ పర్పస్. అసలు ముందుగా ఈ పర్పస్ అంటే ఏంటి? పర్పస్ అంటే మన డైలీ అంటే రోజు వారి జీవితంలో మనకంటూ ఒక ధ్యేయం ఉంటుంది కదా అండి. ఓకే. ఆ ధ్యేయాన్నే మనం పర్పస్ అంటాం. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుండి ఈరోజు ఏం పని చేయాలి, ఈ పనిలో మనం ఎట్లా ముందుకెళ్ళాలి అనేది ఒకటి పెట్టుకుంటాం కదా, దాన్నే మనం పర్పస్ అంటామండి. సో పర్పస్ లేకుండా ఏదీ లేదు. ఓకే. ప్రతి ఒక్కటి పొద్దున్న లేచినప్పటి నుండి మనం ఏదో ఒక పని మీద వెళ్తాము, దాని మీద ఒక అదేంటారు ఒక గోల్ లాగా తీసుకొని ఆ పని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఆ పర్పస్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవడం వల్ల మన జీవితంలో ముందుకెళ్తాము అనేది ఈరోజు టాపిక్ అండి, రైజ్ విత్ పర్పస్. ఓకే. సో మరి ముందుగా అసలు మీరు చెప్పారు ఒక గోల్ పెట్టుకుంటామని. అసలు ముందు ఆ పెట్టుకోవాలన్న ఒక ఆలోచన రావాలన్నా, పెట్టుకున్నది అచీవ్ అవ్వాలన్నా వాళ్ళు ఏం చేయాలి? ముందు పర్పస్ గురించి మాట్లాడాలి. పర్పస్ అంటే ఇప్పుడు చూడండి, రోజు మనం ఏం చెయ్యాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ మనం ఏం చెయ్యాలి అనేది తెలిస్తేనే కదా ముందుకెళ్తాం. 100 స్టెప్స్ అయినా ఒక స్టెప్తోనే స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ స్టెప్తో స్టార్ట్ అవ్వాలి. సో అట్లా చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తే మన లైఫ్ పర్పస్ఫుల్గా అవుతుంది, వెళ్తూ ఉంటుంది లైఫ్ స్ట్రీమ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. రోజు గడిచిపోతుంది, గంటలు నిమిషాలు అలా వెళ్ళిపోతాయి. కానీ లాస్ట్కి వస్తే ఆ న్యూ ఇయర్ వచ్చింది వెళ్ళింది కూడా మనకు తెలియదండి. 2025 వచ్చి ఇప్పుడు ఎన్ని మంత్స్ అయిపోయింది? 4 months అయింది. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అయిపోయింది. కానీ ఎంతవరకు మనం తీసుకున్నాము అని. సో ఏం చేస్తే మన లైఫ్ పర్పస్ఫుల్గా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక 3 ఆస్పెక్ట్ తీసుకుందామండి. ఫస్ట్ నాకు ఏమి ఇష్టం, నాకు చాలా ఇష్టమైన చేస్తే నేను హ్యాపీగా ఉంటాను కదా. ఫస్ట్ నాకు ఏమి ఇష్టం అండ్ ఏం చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. నాకు ఇష్టమైన చేయడం వల్ల నేను హ్యాపీగా ఉంటాను, బట్ ఏం చేయడం వల్ల అందరికీ నేను లైఫ్ని వాల్యూ యాడెడ్గా చేయగలను, అది చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మన ప్యాషన్ ఎక్కడుందని గుర్తించడం కూడా పర్పస్ అండి. మన ప్యాషన్ ఎక్కడుంది అని గుర్తించడం అనేది ఒక హై జాబ్. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అదొక పెద్ద హై జాబ్ అండి, చాలా డిఫికల్టీలో ఉన్నారు. సో దీనికి ఒక 3 సర్కిల్స్ వేసుకుందాం. ఫస్ట్ సర్కిల్ ఏమో నాకు చాలా నచ్చింది, సెకండ్ సర్కిల్ దాని పక్కనే వేసుకుంటాము, అది ఏంటంటే పీపుల్కి అవసరమైంది, పీపుల్కి నచ్చేది, పీపుల్కి మనం అది చేయడం వల్ల వాళ్ళకి వాల్యూ యాడ్ అవుతుంది. ఇంకొకటి ఎక్కడైతే మన ప్యాషన్ ఉందో గంటల తరబడి మనం పని చేయగలము, ఈవెన్ డబ్బులు ఇవ్వకపోయినా. మోస్ట్లీ మనం ఏదైనా వర్క్ చేస్తున్నాము అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసే చేస్తాం కదా. ఏదైతే వర్క్ చేసినా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా డబ్బులు ఇవ్వకపోయినా గంటల తరబడి వర్క్ చేస్తాము, అదేంటి మన ప్యాషన్. ఆ 3 క్లబ్ చేసినప్పుడు మధ్యలో ఒక చిన్న పాయింట్స్ వస్తుంది, ఆ పాయింటే మీ పర్పస్ అండి. ఏ పని చేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు, ఏ పని చేయడం వల్ల ఎదుటి వాళ్ళ లైఫ్లో మీరు వాల్యూ యాడ్ చేయగలుగుతారు, ఏ పని మీకు పర్పస్ఫుల్గా అంటే మీ లైఫ్లో మీకు అది ప్యాషనేట్, దానికోసం మీరు సంవత్సరాలు జీవితాలు కూడా ఇచ్చేస్తారంటారు చూడండి, అలాంటిది. అదే పర్పస్ అండి, ఒక ఆబ్జెక్టివ్. ఓకే. సో మరి మీరు చెప్పారు మనం ముందు అది ఎలా అని, దానికి తర్వాత ఎలా ఇప్పుడు మనకు తెలిసింది. సో ఇది నాకు ఇష్టం, ఇది చేయడం వల్ల అవతల వాళ్ళకి బెనిఫిట్ ఉంది, లేక నేను మనీ ఇవ్వకపోయినా కూడా దాంట్లో వచ్చే హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది కూడా నచ్చి మనం వర్క్ చేస్తుంటాం. సో దానికి మరి ఎలా మనం ఒక గోల్ సెట్ చేసుకొని ఎలా హార్డ్ వర్క్ చేయాలి? ఇప్పుడు పర్పస్ అంటే తెలుసుకున్నాము, పర్పస్ ఆఫ్ ఎలా తీసుకోవాలి ఏంటి అని తెలుసుకున్నాం కదా. అసలు పర్పస్ లేకపోవడం వల్ల అంటే ముందు మనం ఛాలెంజెస్ చూద్దాం. అంటే దానివల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే, ఎప్పుడైతే మన పర్పస్ లేదనుకోండి ఆటోమేటిక్గా మన లైఫ్ అలా వెళ్ళిపోతుంటుందండి. దానికంటూ ఒక దిశ నిర్దేశం ఏమీ ఉండదు. చెప్పాం కదా, రోజులు గంటలు గడిచిపోతుంటాయి, డే అంతా ఏం చేసామంటే నథింగ్, జస్ట్ లైక్ అది ఎలా వెళ్ళిపోతుంది, ఫ్లయింగ్ ఇన్ కలర్స్ అంటాం కదా, అలా వెళ్ళిపోతుంది. సో దానివల్ల అంటే ఒకవేళ కనుక మనం పర్పస్ఫుల్గా లేకపోతే ఫస్ట్ మనం ఫెయిల్ అవుతాం. ఎట్లా ఫెయిల్ అవుతామంటే పర్సనల్గా, ప్రొఫెషనల్గా, వేరెవర్ యు ఆర్. మీరు కుటుంబ పరంగా చూసుకోవచ్చు, జాబ్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ చూసినా, స్టూడెంట్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, మీకు ఎప్పుడైతే పర్పస్ లేదో ఆ డేకి పర్పస్ లేదనుకోండి ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతాం. సో ఫెయిల్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ వీ మిస్ ద ఫోకస్. ఓకే. ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫోకస్. మన దగ్గర ఫోకస్ లేదనుకోండి, ఫోకస్ అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపులే. మనందరికీ మహాభారతం తెలుసు. మహాభారతంలో అర్జునుడికి ఒక టెస్ట్ ఇస్తారు, ఒక పరీక్ష పెడతారు వాళ్ళ గురువు గారు. ఏంటి అంటే
మీరు అక్కడ ఆ చెట్టు పైన ఒక పక్షిని చూస్తారు అని చెప్తారు. అంటే దాన్ని బో చేసి చూపించి అక్కడ ఆ పక్షి ఏం కనబడుతుంది అని అడుగుతారు. ఏం కనిపిస్తుంది అని అడిగినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఆ చూపించినప్పుడు అతను ఏం చూస్తారు అంటే అందరూ అక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఆ శిష్యులు అందరూ కూడా ఏం చూస్తారు అంటే చెట్టు చూస్తారు, ఇంకా కొమ్మలు చూస్తారు, ఒక పక్షిని చూస్తారు, పక్షి ఉందంట. బట్ ఓన్లీ ఒక అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్తాడు. రిమైనింగ్ అందరికీ అన్నీ కనిపిస్తాయి, ఈయనకి మాత్రం ఆయన ఒక్కటే ఎయిమ్ మాత్రమే కనిపిస్తుంది, నాకు ఇంకేమీ కనిపించట్లేదు. సో అదే అండి ఫోకస్. అసలు మనకి ఏం అవసరం, ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏం కావాలి, అది ఆ డే నుండి కావచ్చు, ఆ వ్యక్తి నుండి కావచ్చు, ఆ పని నుండి కావచ్చు, అసలు మనకి ఏం కావాలి అంతే. రిమైనింగ్ అంతా కూడా డిలీట్ అండి, అదొక్కటే మనకు అవసరం. అట్లా అర్జునుడైతే ఎట్లా అయితే పక్షి కన్ను మాత్రమే చూశాడో అట్లాగా మనకు మన ధ్యేయం మాత్రమే కనిపించాలి, ఇంకే అదొక్కటే ఫోకస్ అండి ఫస్ట్. నెక్స్ట్ అకౌంటబిలిటీ. ఫెయిల్లో నెక్స్ట్ లెటర్ ఏ. అకౌంటబుల్ అంటే ఓనర్షిప్ తీసుకోవడం అండి. ఇది చాలా తక్కువ మంది తీసుకునే పని. అన్నీ వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి, ఫ్రీగా వచ్చేయాలి, తొందరగా వచ్చేయాలి, చాలా లైఫ్లో చాలా బెటర్గా ఉండాలి. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, లేదంటే దీన్ని నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ చూపించడం మాత్రం మనం చేయం. అది చూపించినప్పుడు ఎలా మనం ముందుకెళ్తాం చెప్పండి. సో అకౌంటబుల్గా ఉండడం. అకౌంటబిలిటీ అంటే మనకి మనం రెస్పాన్సిబిలిటీ, వేరే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కాదండి, మనల్ని మనం తీసుకునేదాన్ని అకౌంటబిలిటీ అంటారు. అంటే ఎదర్ మీకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, మీకు ఇచ్చిన టాస్క్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా ఒక దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక టీంని లీడ్ చేయడం కావచ్చు, లేదంటే ఒక పనిని పూర్తి చేయడం కావచ్చు ఒక కరెక్ట్ టైంలో. ఇవన్నీ కలిపితే అకౌంటబిలిటీ అండి. ఫస్ట్ ఫోకస్డ్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. అంటే మనకి మనం ఒక అసైన్ చేయడం కూడా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ షోకి వచ్చారు, మీరు అందరికన్నా ముందు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, నేను చూశాను మిమ్మల్ని, మీన్స్ యు ఆర్ అకౌంటబుల్ టు యువర్ డ్యూటీ. నో వన్ ఆస్క్ యూ టు కమ్ హియర్, రైట్? దట్స్ వాట్ అకౌంటబిలిటీ. నెక్స్ట్ ఇంక్లూజన్ అండి. ఇంక్లూజన్ అంటే మనతో తెలుగులో చెప్పాలంటే మమేకం అవ్వడం అంటాం చూడండి, మమేకం అయిపోవడం. ఎప్పుడైతే మనకు సంబంధించిన విషయాల్లో మనం మమేకం అవ్వకపోతే వేరే వాళ్ళు ఎవరు టాస్క్ని మనం కంప్లీట్ చేయలేము, ఎందుకంటే అది మన పని, మనకు సంబంధించిన పని. అది ఎవరు తీసుకుంటారు ఆ ఇంక్లూజన్, దాంతో ఏమంటాం, దానిలో మునిగి తేలిపోవడం అంటాం చూడండి, అట్లా అల్లిపోవాలి. అప్పుడే దానిలో మనం ఏమంటాము, విల్ ఎంజాయ్ ద థింగ్స్. ఓకే, మీకు అంతమంది చూడండి, వాళ్ళు ఒక ఆర్టిస్ట్ కావచ్చు, పోయిట్ని చూడండి, గంటలు సంవత్సరాల రూమ్లలో ఉండి రాసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ప్రపంచంతో సంబంధాలు ఉండవు అసలు. ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం అవ్వదు. మనం వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళు అనుకుంటాం, బట్ వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ వర్క్తో హ్యాపీగా ఉంటారు. సో ఇంక్లూజన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లిమిట్స్. బీ లిమిట్లెస్. ఇంతవరకు ఇక్కడి వరకు అనేది అసలు లేనే లేదు. జస్ట్ వీఆర్ హ్యావింగ్ దట్ లిమిటేషన్స్. ఏంటంటే మైండ్లో ఒక బ్యారియర్, ఇది నాకు అవ్వదేమో, నాతో నవ్వదేమో, లేదంటే ఇంకొకరు ఎవరో బాగా చేస్తారేమో, ఏమంటాము కంపారిజన్. ఒకటి చాలా కంపారిజన్. ఇప్పుడు మనం కంపారిజన్ లైఫ్లోనే ఉన్నాం. వాళ్ళు బెటర్ చేస్తారు, నేను బెటర్ చేయలేను, లేదంటే ఇది నాకు సెట్ అవ్వదు, ఇది నాకు సూట్ అవ్వదు, ఇంకా ఇలాంటివన్నీ లిమిట్లెస్గా ఉన్నప్పుడే మనం ఫెయిల్యూర్ నుంచి బయటకు వస్తాం. సో పర్పస్ఫుల్గా పైకి మనం ఎదగాలి అన్నప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫోకస్ ఉండాలి, నెక్స్ట్ అకౌంటబుల్గా ఉండాలి, నెక్స్ట్ ఇంక్లూజ్ అవ్వాలి, నెక్స్ట్ లిమిట్లెస్గా ఉండాలండి. ఓకే, సో ఇవి చేసినప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్లో మనం చాలా చాలా ముందుకెళ్తాం. ఓకే, యా, వండర్ఫుల్ మ్యామ్, అసలు చాలా అద్భుతంగా చెప్పారు. సో నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మేడం, యాజ్ ఏ ఇంగ్లీష్ ట్రైనర్గా మీ దగ్గరికి చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు లాంగ్వేజే ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చక్కగా ఫాలో అవుతూ అచీవ్ అయిన ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్. నేను చెప్తానండి తప్పకుండా. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందులో ఒక స్టూడెంట్ పేరు వచ్చి శేషసాయి. ఆ అబ్బాయికి ఏంటి అంటే కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉంది. తనకి మంచి నాలెడ్జ్ ఉంది, చాలా మంచి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్లో తను చాలా బెటర్గా చేస్తాడు. ఫాదర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. కానీ తనకున్న బ్యారియర్ ఏంటంటే తన డెఫ్ వల్ల, లేదంటే సరిగా వాయిస్ రాకపోవడం వల్ల తను అందరికంటే చాలా తక్కువ అన్న ఒక ఫీల్లో ఉండేవాడు. సో ఎప్పుడైతే నా ఇన్స్టిట్యూట్కి వచ్చాడో, ఎప్పుడైతే నా ఇన్స్టిట్యూట్లో తను జాయిన్ అయిన తర్వాత ఐఎమ్ మేకింగ్ హిమ్, అంటే లాంగ్వేజ్తో పాటు ఇక్కడ అందరూ పర్ఫెక్ట్ కాదు, ఎవరు ఎవరికి ఉండాల్సిన వాళ్ళకు ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అవి కాకుండా నీ దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి అవి గుర్తించగలిగినప్పుడు నువ్వు ముందుకెళ్తావు.
అన్న తర్వాత ఆయన ఒక 2 months అంటే 1.5 months నాతో ట్రావెల్ చేసిన తర్వాత ఆయన ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. విప్రోలో అట్లా ఇంటర్వ్యూస్కి వెళ్ళిన తర్వాత పర్సనల్గా వచ్చి నాకు ఇప్పటి వరకైన ఇంటర్వ్యూస్ అన్నీ ఒక ఎత్తు, ఈ ఇంటర్వ్యూ ఒక ఎత్తు అండి. ఎందుకంటే నా వరకు నేను చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేశాను. అండ్ ఇంకొక వర్డ్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, నాకు ఇప్పుడు ఆ ఇంటర్వ్యూయర్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా, ఏం చేస్తారా లేదా అన్న భయం లేదండి. ఎందుకంటే నేను ఏం చేయగలను, ఏం చేయలేను అన్న విషయం నాకు తెలిసింది కాబట్టి ఎక్కడైనా నాకు జాబ్ వస్తుంది అన్నారు. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం అనేది లాంగ్వేజ్తో పాటు కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ అండి, పర్పస్ ఆఫ్ లైఫ్లో ఒక ఏమంటారు, నీళ్లు తెచ్చే కుండలు ఉంటాయి, మీకు తెలుసు కదా. ఆ కుండలు రెండుని ఒక కావడికి కట్టి రోజు ఒక రైతు నీళ్ళు తీసుకొస్తూ ఉంటాడు. సో ఆ రైతు దగ్గర ఉన్నవి కొంచెం పేదవాడు కాబట్టి 2 కుండలే ఉన్నాయి. ఆ 2 కుండల్లో ఒక కుండకి కొంచెం చిల్లు పడింది. సో ఆ 2 కుండలతోనే తను తీసుకొని రావాల్సింది, వీటితోనే తన పని జరుపుకోవాలి. సో అందులో ఒక మంచిగా ఉన్న కుండ, రెండో కుండని ఏం చేసిందంటే, రోజు కూడా నీ వల్ల ఏ ఉపయోగం లేదు, నీ వల్ల చూడు ఆ రైతు చాలా కష్టపడుతున్నాడు, నువ్వేమో చిల్లు పడిపోయావు, తీసుకొచ్చే నీళ్ళు కూడా కంప్లీట్గా తీసుకురావట్లేదు అని చెప్పేసి రోజు ఆ కుండ ఆ కుండ ఇంకో కుండని ఎగతాళి చేస్తూ వచ్చింది. సో అది నిజంగానే బాధపడింది. ఏంటంటే మన లైఫ్లో మనం చేయాల్సిన పని ఫుల్ఫిల్ చేయలేదు అని చాలా బాధపడింది. బాధపడినప్పుడు ఒకరోజు అది ఏడుస్తూ ఉంటే ఆ రైతు వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. అడిగినప్పుడు చిల్లు పడిన కుండను అడిగితే ఆ రైతుకి చెప్పిన బాధ ఏంటంటే, చూడండి నా లైఫ్లో నాకున్న ఒకే ఒక్క పని నీళ్లు ఇంతకన్నా నేను వేరే పని చేయలేను, బట్ ఆ పని కూడా నేను కరెక్ట్గా చేయలేకపోతున్నాను కదా, నీకు ఉపయోగపడలేకపోతున్నాను అని చెప్పి అది బాధపడుతుంది. అప్పుడు ఆ కుండను తీసుకెళ్ళి అతను చూపిస్తాడు. ఈ దారంతా పొడుగునా చూడు, అక్కడి నుంచి ఆ ఏటి దగ్గర నుండి ఇంటి వరకు ఈ దారంతా నువ్వు ఒక సైడ్ ఉంటావు, ఇంకో కుండ ఒక సైడ్ ఉంటుంది కదా, ఒకవైపు ఉన్న చెట్లన్నీ చూడు ఎంత పచ్చగా ఉన్నాయి అంటాడు. అసలు అర్థం కాలేదు ఆ కుండకి, ఎందుకు పచ్చగా ఉన్నాయి తెలుసా నీకు అని అడుగుతాడు. అంటే అది నాకేం తెలియదండి అని చెప్తుంది. అప్పుడు ఆ రైతు చెప్తాడు, నువ్వు చిల్లు ఉండడం వల్ల వస్తున్నప్పుడు రోజు చుక్క నీళ్లు పడడం వల్ల ఈ పక్కన అంతా కూడా పచ్చగా ఉంది. ఆ చిగులు లేనికుండా ఉన్న చూడండి అటువైపు అంతా ఎండిపోయింది. సో ఇప్పుడు నువ్వు చెప్పు, నీ జీవితంలో పర్పస్ లేదా? ఉంది. ఇన్పర్ఫెక్షన్స్ అంటే నువ్వు బాలేవు, చిల్లు పడ్డావా నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ జీవితానికి కూడా ఒక ధ్యేయం అనేది నడుస్తుంది, అంటే నీ వల్ల కూడా ఒక ఉపయోగం జరుగుతుంది. సో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, జీవితంలో మనిషికి కొన్ని అన్నీ పర్ఫెక్ట్గా ఉండమండి, అందరూ పర్ఫెక్ట్ కాదు, కానీ ఇంపర్ఫెక్షన్స్లో కూడా మనం పర్పస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు అన్నది ఈ కథ ఉద్దేశం అండి. బాగుంది మేడం, చక్కగా చిన్న చిన్న స్టోరీస్తోని అద్భుతంగా చెప్తున్నారు. వండర్ఫుల్, చాలా బాగుంది. మరి ఈ పర్పస్ని అసలు మనం అనుకుంటాం, మీరు ఇందాక చెప్పారు మనకు ఏదంటే ఇష్టము ఇట్లా అని చెప్పారు. సో ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత రకరకాలుగా డివేట్ అయిపోయే ప్రమాదం ఉంది, ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఛాలెంజెస్ అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా ఎలా స్ట్రైట్గా వెళ్ళాలి? ఫస్ట్ మనల్ని డీవియేట్ చేసేది ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి దగ్గర ఉన్న ఎక్కువ మంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ మెంబర్స్, ఎక్కువ అడ్వైజెస్. ఓకే, ఇది నేను చాలా ఇంపార్టెంట్గా అందరికీ చెప్తాను. మనం ఎక్కువ ఎంతమందికి అంటే ఎక్కువ గ్యాడ్జెట్స్ చూడడము, ఎక్కువ యాప్స్ యూజ్ చేయడము, ఎక్కువ మందిని కలవడం వల్ల అందరూ బెనిఫిట్ అంటారు, కానీ నేనేమంటాను అంటే దానివల్ల ఎక్కువ లాసెసే ఉంటాయి మనకి. ఎందుకంటే ఎన్ని ఎక్కువ యాప్స్ చూస్తే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్. ఒక యాప్ ఒకటి కరెక్ట్ అని చెప్తుంది, ఇంకొకరు ఇంకోటి కరెక్ట్ అంటారు, ఇంకొక విషయానికి వస్తే ఇంకోటి కరెక్ట్ అనిపిస్తుంది. సో మీరు ఎన్నిసార్లు ఎంతమందిని కలిసిన ప్రతిసారి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, విషయం తెలుసుకోవడం చాలా బాగుంది, కానీ విషయం తెలుసుకున్న తర్వాత ఆ విషయంలోంచి మనం మ్యాగ్నిఫై చేసుకొని మనకేది కరెక్ట్ అని షూట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, మనం డీవియేట్ అవుతున్నాం. ఇది కరెక్ట్. చాలా మంది స్టూడెంట్స్ ఒక 1 year ఒక కోర్స్లో ఉంటారు, ఆ కోర్స్ కంప్లీట్ చేయకుండానే ఇంకో కోర్స్కి వెళ్తారు. లేదు ఇది బాగా అనిపిస్తుంది, నేను ఇది చేయలేనండి అంటారు. కొంతమంది జాబ్లో కూడా జాయిన్ అవ్వడమేమో, ఒక జాబ్ జాయిన్ అవుతారు, చేసిన కోర్స్ ఒకటి, జాబ్ ఒకటి, కంఫర్టబుల్గా ఉండరు, సాటిస్ఫాక్షన్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఇవన్నీ ఎక్కడ మిస్ అవుతున్నాయి అంటే, మనం చూసిన అన్ని ఇన్ఫర్మేషన్స్ మనకు కనెక్ట్ అవుతున్నాయని మనం అనుకుంటాం, మనం దాన్ని కనెక్ట్ చేసుకోలేకపోతున్నాం, అకౌంటబుల్గా అవ్వలేకపోతున్నాం. అర్థమైంది మేడం. యా, సో మనకు అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే, మోర్ ఇన్ఫర్మేషన్ కంటే ఏదైతే మన దగ్గర ఉందో దానితోనే చక్కటి గోల్ సెట్ చేసుకోవాలి. అండ్ దాంట్లో మనకి
ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. విషయాన్ని తీసుకోవడం కాదు, ఆ విషయాన్ని మనం ఎట్లా అవగాహన చేసుకోవాలి, మన జీవితానికి అది ఎట్లా ఉపయోగపడుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇన్ కేస్ ఇలా డిబేట్ అయిపోయినప్పుడు అలా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా ట్రైన్ చేశారు? ఫస్ట్ వాళ్ళ స్ట్రెంగ్స్, ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఫస్ట్ విషయం వాళ్ళకి కాన్ఫిడెన్స్. నాకు దగ్గర స్టూడెంట్స్ అడిగే ఫస్ట్ విషయం అండి కాన్ఫిడెన్స్ కావాలి. కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ మీరు రిఫ్లెక్ట్ అవ్వాలి, మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోవాలి. ఏంటి నేనేంటి ఫస్ట్ ఏమి అంతా చూస్తున్నాము కానీ మనల్ని మనం చూసుకోవట్లేదు. ఇది ఇంతకుముందు సెషన్లో కూడా నేను ఇది డిస్కస్ చేశాను. ఓకే, బయటంతా చూస్తున్నాము బట్ మనం ఎక్కడ కరెక్ట్ ఉన్నాము, మనకి ఏది కరెక్ట్, మన మీద మనం చేసుకోవట్లేదు. అంటే నా దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, నాకు ఇది వస్తుంది, దీని నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, ఏ వర్క్ చేస్తే నేను బెటర్ ఫీల్ అవుతాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు చాలా వస్తాయి అన్నీ తెలుసు, కానీ అందులో మనకి బెటర్ ఫీల్ వచ్చే వర్క్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, ఇక్కడ కూర్చున్నాము అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, బట్ మనం ఎందుకు కూర్చున్నాం? బికాజ్ యూ ఫీల్ ఇట్ ఈస్ వెరీ గుడ్ జాబ్ ఫర్ యూ. వాట్ సో ఇదండి. ఇలా అంటే ఇంకా ఇన్డెప్త్గా చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, పర్పస్ ఆఫ్ లైఫ్లో వేరే ఎవరో కూడా మనకి అవసరం లేదు, పత్రిజీ గారు. అవును, అందరికీ అన్నీ ఉన్నాయి, కానీ ఒక మనిషిని బెటర్ చేయాలి, ఒకరికి ఒక బెటర్ థింగ్స్ ఇవ్వాలి అన్న ఒక పర్పస్తో జాయిన్ అయిన పిఎంసి చూడండి. అవును, ఒక పిఎస్ఎస్ఎం మూమెంటే వచ్చింది. ఎస్, అది పర్పస్ ఆఫ్ లైఫ్ అండి. ఇంకేదో చేయొచ్చు బట్ ఎందుకు పీపుల్కి బెటర్ ఇవ్వాలి, వాళ్ళ బ్రైటర్ సైడ్ చూడాలి అనే ఒక ఆలోచన రావడం అనేది పర్పస్ ఆఫ్ లైఫ్. అది ఒకసారి కనిపించింది అనుకోండి, ఇంకా దేనికి ఎవరికి మనం భయపడం, దాని చుట్టే దాని లోపలే వెళ్ళిపోతాం, ఇంక్లూడ్ అయిపోతాం మనం. అదనమాట. యా, బాగుంది మేడం. సో ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకి, ముందు ఆ స్ట్రెంగ్త్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, కాన్ఫిడెన్స్తో ఉండాలి, ఏదైనా మేము సాధించగలము అనుకోవాలి అనమాట. యా, వండర్ఫుల్ మేడం. ఇప్పుడు మీరు ఇందాక పత్రిజీ గారిది చక్కటి ఎగ్జాంపుల్ తీసుకున్నారు. మరి ఈ మెడిటేషన్ ద్వారా కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా అండి. ఎందుకంటే ఫస్ట్ మనం కామ్ అవ్వాలి. కామ్ అవ్వడము అంటే మెంటల్ కామ్ అనేది చాలా ఇంపార్టెంట్. పీస్ ఆఫ్ మైండ్. ఈ 100 మందిలో కూర్చొని కూడా మన మైండ్ని కామ్ చేసుకోవడం చూడాలి. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నర్వస్ అవుతారు స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్, నర్వస్ అయిపోతాం, తొందరగా నర్వస్ అయిపోతాం, వర్డ్స్ రావు, స్టేజ్ పైన మాట్లాడాలంటే భయం. ఎందుకు భయం వేస్తుంది? బికాజ్ మెంటల్ కామ్నెస్ లేదు మనకి. మెంటల్ కామ్నెస్ అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మన మైండ్ని కంపోజ్ చేసుకోవడం అనేది ఒక ఇంటర్నల్ మెడిటేషన్. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఆటోమేటిక్గా మెడిటేట్ చేసినప్పుడే మైండ్ మీద ఒక ఫోకస్ చేసుకోవడం, మైండ్ని కామ్ చేసుకోవడం అనేది ఒక ప్రాక్టీస్ అండి. ఇది ఆటోమేటిక్గా మెడిటేషన్స్ అనే వస్తుంది. ఎప్పుడైతే మైండ్ కామ్ అవుతుందో, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందో, అన్నెసెసరీ స్టఫ్ అంతా కూడా తీసుకోకుండా ఉంటుందో, ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న దాన్ని ఫోకస్ చేస్తాం. దానికి మెడిటేషన్ చాలా మంచి బాగుపడుతుందండి. యా, సో మీరు అన్నారు ముందు మన మైండ్ కామ్ అవ్వాలి, అప్పుడు మనకి చక్కగా మనం ఫోకస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నారు. సో ఈ మైండ్ కామ్ అయినప్పుడు వాళ్ళ పర్పస్ పట్ల ఇంకా క్లారిటీ వచ్చి గోల్ తొందరగా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవునండి. ఓకే, ఇప్పుడు పర్పస్ అంటే ఓన్లీ దిస్ అంటే మనం అనుకుంటాము జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటాం, లేదంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి ఒక ఫస్ట్ థింగ్ అండి. మనిషికి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేసినా ఏమున్నా సరే పిల్లలకి అంటే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అంటాం, ప్రొఫెషనల్స్తో జాబ్ ప్రొఫైల్ అంటాం. ఇవి కాకుండా బియాండ్గా ఏదైనా మనం చేయాలి అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిగా ఉండాలన్నా కూడా ఫస్ట్ మెంటల్ కామ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ని కామ్ చేసుకోవాలంటే ఒకే ఒక సాధనం మెడిటేషన్. అది ఇంకా వేరే దేంతో కూడా అవ్వదండి. అవి మీరు ఎంత చేసినా అవ్వదు. అండ్ సెకండ్ థింగ్ రీడింగ్. ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అంటే అది మనకు తెలియని స్కిల్, దాని గురించి చదవడం కావచ్చు, దానిలో పార్టిసిపేట్ చేయడం కావచ్చు. దీనివల్ల కూడా మైండ్ఫుల్గా ఉంటాం, చాలా మైండ్ఫుల్నెస్ వస్తుంది, మెంటల్ పీస్ అనేది చాలా పెరుగుతుంది. డిస్టర్బ్డ్ లైఫ్ నుంచి పీస్ఫుల్ లైఫ్కి మనం మూవ్ అవుతాం. మేడం, ఇందాక మీరు చెప్తున్నారు మహాత్ముల ఆటోబయోగ్రఫీ చదువుతుంటే కూడా వాళ్ళు ఎలా అచీవ్ అయ్యారు అని తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మిమ్మల్ని ఎంతో ప్రభావితం చేశాయి బుక్స్ అని చెప్పారు. సో దాంట్లో మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది ఎవరు? నాకు అంటే నేను రెగ్యులర్గా బుక్స్ చదువుతాను. అందులో ఎక్కువ శాతం నేను చదివే బుక్స్ అన్నీ కూడా వాళ్ళ జీవిత సారాంశాలు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బ్లాగ్స్ రాస్తారు కదా, అవి చదువుతాను. ఎందుకంటే వాళ్ళ జీవితంలో అయిన విశేషాలన్నీ తెలుసుకోవడం వల్ల మనం ఎలా ఉండొచ్చు, ఎలా మనం ముందుకెళ్ళొచ్చో తెలుసుకోవచ్చు. సో దానికోసం నేను తీసుకున్న బుక్ ఏంటంటే రీసెంట్గా ద లాస్ట్ లెక్చర్.
ఓకే. అని ఒక బుక్ తీసుకున్నా. The? లాస్ట్ లెక్చర్. లాస్ట్ లెక్చర్ అనేది ఒక ప్రొఫెసర్ తన 36 సంవత్సరాల్లో తన జీవితంలో తనకి లాస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అని తెలుస్తుంది. ఓకే. తెలిసినప్పుడు తనకున్న కొంచెం టైంని, అంటే ఇంకా హార్డ్లీ ఒక 3 months మాత్రమే తన లైఫ్ స్పాన్ ఉందని తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఆ 3 months తను ఎంత క్వాలిటేటివ్గా తన లైఫ్ని మలుచుకుంటాడు. తన పిల్లల కోసం, తన అంటే భార్య పిల్లల కోసం ఎట్లాంటి లైఫ్ని ఆయన క్రియేట్ చేసి పెడతాడు. అండ్ ఇంకొకటి, తన ప్రొఫెషన్లో ఎప్పుడైతే లెక్చరర్గా ఉన్నాడో ఆ లెక్చరర్ పొజిషన్ నుంచి తను బయటకు వస్తున్నప్పుడు నా జీవితంలోంచి ఏమేమి ఇచ్చానో తనంతా కలిపి ఒక వీడియో లాగా ఫామ్ చేసి ఇస్తాడండి. సో అదొక అద్భుతమైన కథ. అండ్ తనకి లాస్ట్ మూమెంట్స్ ఎలా ఉంటాయంటే తను అంటే మూవ్ అవ్వలేడు, కదలలేడు. అట్లాంటి సిచ్యువేషన్లో తను పడుకొని పీపీటీస్ అంతా ప్రిపేర్ చేసుకోవడం అందులో ఉంటుంది. అనిపించింది అంటే ఒక మనిషి తన జీవితంలో కొన్ని క్షణాలు ఇంకా లాస్ట్ అని చెప్పినప్పుడు ఎట్లా ఉంటాం మనం? మామూలుగా డిప్రెషన్, భయపడిపోతూ అసలు భయంగా ఉంటాం కదా. కానీ తన లైఫ్ నుంచి ఒక బెటర్ థింగ్స్ ఇవ్వాలని, తన భార్య పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలని, ఏదైతే నా జీవితంలో ఇప్పటివరకు నేను ఇన్ని టీచింగ్ చేశాను కదా, నా నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలని తను పడ్డ తప్ప 200 slides స్టడీ చేయడానికి ఆయన ఎన్ని గంటలు కష్టపడతాడు. అండ్ ఓన్లీ అంటే పడుకున్న పొజిషన్లోనే తను ప్రిపరేషన్ అంతా చేసుకుంటాడు. అదంతా అందులో క్లియర్గా మెన్షన్. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అండి. ఓకే. సో మరి ఇందాక అనుకున్నాం మేడం, అసలు ఈ పర్పస్ ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి? పర్పస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే బెస్ట్ థింగ్ ఇందాక చెప్పాను, మెడిటేషన్ ఒకటి, బుక్ రీడింగ్ ఒకటి అండి. అవి రెండు కూడా మనకి ఎక్కడో ఉన్న వాళ్ళని ఎంత దూరమైనా ఎంత ఉన్నత స్థానాలకైనా తీసుకెళ్ళేవి రెండే. మన క్యాజువల్ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ అనేది మనకు ఒక డిగ్రీని ఇస్తుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే నేను ఇది అని చెప్పుకుంటాం. కానీ అవన్నిటికీ మించింది ఏంటంటే హూ ఆర్ యూ అండ్ వై ఆర్ యూ హియర్, ఎందుకున్నారు మీరు? దీనికోసం మనం రిఫ్లెక్ట్ అవ్వాలండి. ఏం రిఫ్లెక్ట్ అవ్వాలి? మన మీద మనం రిఫ్లెక్ట్ అవ్వాలి. మన ఆలోచనల సరళి మార్చుకోవాలి. అంటే ఆలోచనలు చూడండి, మీరు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయడానికి కూర్చున్నారనుకోండి, ఆటోమేటిక్గా మైండ్లోకి కొంచెంగా ఆలోచనలు కొత్తగా వస్తూ ఉంటాయి. బట్ ఎంత డీవియేట్ చేసినా ఒక 10 minutes లోపల మళ్ళీ ఒక ఆలోచన. అండ్ ఆల్ అరౌండ్ మనము డైలీ, అంటే ఒక మనిషి తన జీవితంలో ఒక రోజుకి 58,000 ఆలోచనలు వస్తాయంటండి. అంటే మనం చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్నామో. 58,000 ఆలోచనలు, మోర్ దెన్ 60,000 ఆలోచనలు అంటే హౌ కాంప్లికేటెడ్ లైఫ్ ఇట్ ఈస్. ఆ మైండ్ ఎంత ప్రెజర్ అయి ఉంటుంది. సో ఆ ప్రెజర్లోంచి ఏ ఆలోచన తీసుకోవాలి, ఏ ఆలోచన తీసుకోవద్దు, అవన్నిటి నుంచి ఒక స్టాప్ పెట్టాలంటే మెడిటేషన్. సో దానికోసం రిఫ్లెక్షన్ అంటే ఆటోమేటిక్గా మెడిటేషన్. సో ఆ మెడిటేషన్లో రిఫ్లెక్ట్ అవ్వాల్సిందంటే హూ ఆర్ యూ, మీరెవరు అంటే ఫిజికల్ ఫామ్లో ఉన్న మీరు, నేను కాదు. ఇంటర్నల్గా మనకంటూ ఒక లోపల ఒక మనిషి ఉంటారు. అసలు నేనెవరు, నాకు ఏం కావాలి, నా జీవితం ఇక్కడ ఉంది అంటే నేను దేనికోసం వచ్చి ఉంటాను ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్లో మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక పర్పస్. యాజ్ ఇందాక డిస్కస్ చేసాం కదా, ఆ చిల్లుకుండకు కూడా ఒక పర్పస్ ఉంది. అట్లాగా మనకు కూడా ఒక పర్పస్ ఉంది. ఇక్కడ ఉన్నాము అంటే ఖచ్చితంగా ఉన్నాం. ఈరోజు మనం మీట్ అయ్యామంటే కూడా ఒక పర్పస్గానే మీట్ అయ్యాం. సో ఇట్లాగా రిఫ్లెక్ట్ అవ్వాలి. జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని రిఫ్లెక్ట్ అవ్వడం నేర్చుకున్నాం అనుకోండి, ఎందుకుంది, దీంతో నాకేం ఉపయోగం, ఆటోమేటిక్గా మనకు చాలా బ్రైట్ థింగ్స్ వస్తాయండి. అండ్ ఎస్పెషల్లీ బుక్ రీడింగ్ గురించి మీరు మాట్లాడారు కదా. ఇప్పుడు చూడండి, బుక్ రీడింగ్ గురించి మాట్లాడితే అందరూ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బుక్స్ చదివిన వాళ్ళే. ఓకే. ఎంతమంది బుక్స్ అయితే రాసి ఉన్నారో, చాలా మంది, మహాత్మా గాంధీ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, ఎవరైనా చూడండి వాళ్ళ జీవితంలో చాలా బుక్స్ రాశారు. కానీ దానికన్నా ముందు వాళ్ళు చాలా మంచి రీడర్స్. అంటే దీన్ని బట్టి గ్రేట్ లీడర్స్ ఆర్ రీడర్స్. చాలా పెద్ద వాళ్ళంతా రీడర్స్గా ఉన్న తర్వాత వాళ్ళు లీడర్స్ అయ్యారు. అండ్ కొంతమంది మన మహాత్మా గాంధీ గారిని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. చాలామంది చెప్పారు ఏమని అంటే, ఒక ఫ్రీడమ్ ఫైటింగ్లో తినే మాకు ఇన్స్పిరేషన్, ఈయన బుక్స్ చదివి మేము ఇన్స్పైర్ అయ్యామని చెప్పారు. అంటే మనం చూడండి, ఒక గ్రేట్ ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్లో మనకున్న మహాత్మా గాంధీ గారు, ఇంకా భగత్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లీడర్స్ అండి. వాళ్ళందరూ ఎక్కడ రిఫ్లెక్ట్ అయ్యారంటే వాళ్ళకంటూ ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లో, ఏదో ఒక అడ్వర్సిటీ చూసి ఉంటారు. అందరూ బెటర్ లైఫ్ ఎక్కడా తీసుకొని రాలేదండి. ప్రతి ఒక్క మనిషి వాళ్ళ జీవితంలో అంటే తక్కువ ఏదో ఒక ఫెయిల్యూర్ని చూసో లేదంటే ఒక పెయిన్ని చూసి అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరు ఇలా అంటుంటే గుర్తొచ్చింది, మహాత్మా గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు, తను ట్రైన్లో వస్తున్న టైంలో తన టికెట్, అంటే 2nd class టికెట్ నుండి, అంటే 1st class నుండి 2nd classకి వెళ్ళమని చెప్తారు.
సో దానికి అతను ఇష్టపడరు, ఎందుకంటే ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ పర్చేస్ కొని ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ క్లాస్లో ఉంటాను. బట్ వాళ్ళు బ్రిటిషర్స్ ఏం చెప్తారంటే యాజ్ ఎ ఇండియన్ మీరు ట్రావెల్ చేయడానికి ఉండరు అని చెప్తారు. సో ఆయన ఎట్ ఎనీ కాస్ట్ నేను బయటకు వెళ్ళను అని చెప్తే ఆయన ట్రైన్లోంచి తోసేస్తారు. సో ఆ ప్లాట్ఫామ్లో ఇట్స్ నవంబర్ అండ్ డిసెంబర్ మంత్ ఐ థింక్, చలిలో ఆయన అక్కడ కూర్చున్నప్పుడు తీసుకున్న రిఫ్లెక్షన్ ఏంటంటే, ఈ రోజు మీరు నన్ను ట్రైన్లోంచి ఎలా అయితే పంపించారో ఈ దేశం నుంచి, నా దేశం నుంచి మిమ్మల్ని నేను అలాగే పంపిస్తాను అని అన్నారు. సో అలాగే జరిగింది. మీరు అది చూడండి, ఆ రాత్రి ఆయన తీసుకున్న రిఫ్లెక్షన్ రిజల్యూషన్ ఏదైతే ఉందో అది మనం ఈ రోజు ఎంజాయ్ చేస్తున్న ఫ్రీడమ్ అండి. కరెక్ట్ మేడం. సో నిజంగా వాళ్ళంతా కష్టపడితేనే ఈరోజు మనం స్వాతంత్రం హాయిగా ఉన్నాం అసలు. ఎస్ అండి, ఆ పెయిన్ నుంచే ఫ్రీడమ్ వచ్చింది. ఎస్, అంటే ఎవరి జీవితంలో పెయిన్ లేకుండా, ఎవరి జీవితంలో బాధ లేకుండా, కష్టం లేకుండా, ఏమంటారు పేదరికం లేకుండా ఏది లేదండి. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద, అండ్ అక్కడ నుంచి ఎదిగారు కాబట్టి వాళ్ళు గ్రేట్ లీడర్స్ అయ్యారు. సో ఏదైనా మనం బ్లాక్ ఉన్నాము అంటే అక్కడ నుంచి ఆపర్చునిటీస్ అన్ని అంటే డ్రెస్అప్ అయి విత్ ఛాలెంజెస్ కావచ్చు, ఆపర్చునిటీ ఒక ప్రాబ్లం లాగే కనిపిస్తాయి అంటే ఇప్పుడు మనకి. బట్ మనం దాన్ని అర్థం చేసుకోవడంలోనే అది ప్రాబ్లం అనిపిస్తుంది. దాన్ని ఒకసారి మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అది ఆపర్చునిటీ అవుతుంది అంట. సో దిస్ ఇస్ మెన్షన్ సైడ్. యా, బాగుంది మేడం. సో మరి నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఇంగ్లీష్ ట్రైనర్గా మీరు అంటే ఎందుకు మీరు ఇది స్టార్ట్ చేయాలనిపించింది? అంటే స్టూడెంట్స్నా, బికాస్ ఆఫ్ మీకు కూడా ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే ఇంగ్లీష్ ఒక ఛాలెంజ్గా తీసుకొని స్టార్ట్ చేశారా? తప్పకుండా అండి, నేను ఈ విషయం చెప్పడానికి చాలా గర్వపడతాను. నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో చదువుకున్న అమ్మాయిని. ఓకే, ఒక సాధారణమైన కుటుంబం, నాన్నగారు జాబ్ చేస్తారు. తెలుగు మీడియంలో చదువుకున్న తర్వాత హైదరాబాద్కి జాబ్ కోసం రావడం జరిగింది. ఓకే, వచ్చిన క్రమంలో నాకు ఒక బయోడేటా ఎట్లా రెడీ చేసుకోవాలో తెలియదండి. బయోడేటా ఫామ్ అంటే అప్పుడు రెజ్యూమే అనేది లేదు, బయోడేటా ఫామ్ తీసుకొని వెళ్ళాను. ఆ బయోడేటా ఫామ్ బయట ఎక్కడో తీసుకొని ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఉన్నారు, నియర్గా ఒక 1000 మెంబర్స్ ఉన్నారండి. ఆ 1000 మందిలో నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు, అసలు కాన్ఫిడెంట్ కాదు. ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నాను కానీ ఆ రోజు నాకు నోట్లోంచి మాట రాలేదు. ఆ 1000 మందిని చూసిన తర్వాత నేను బయటికి ఇంకా వచ్చేసాను, ఇంకా నాకు రాదు అని డిసైడ్ అయిపోయాను. నేను డిసైడ్ అయిపోయి నాతో మా బ్రదర్ ఉంటే అతనితో చెప్పాను, మనం వెళ్ళిపోదాం రా, ఇక్కడ నాకు అవ్వదు, అక్కడంతా ఎడ్యుకేటెడ్ ఉన్నారు అని చెప్పాను. అంటే లేదు, వచ్చాం కదా, ఒక టెస్ట్ అయితే ఫస్ట్ టెస్ట్ అయితే ఇవ్వు అని చెప్పాను. సో ఆ ఫస్ట్ టెస్ట్ తర్వాత రిజల్ట్స్లో నేను అందులో ఇన్ అయ్యాను. ఓకే, సో ఇన్ అయ్యాను, ఒక రిటర్న్ టెస్ట్లో ఇన్ అయ్యాను. ఇంగ్లీష్ స్కిల్స్ చాలా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అంత పర్ఫెక్ట్ కాదు అన్న దాంట్లో ఉన్నాను. సో ఆ తర్వాత లాస్ట్ రౌండ్లో నన్ను ఇంగ్లీష్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అడిగారండి. హెచ్ఆర్ క్వశ్చన్స్ నేను హిందీ అండ్ ఇంగ్లీషు అంటే ఏమంటారు మేనేజింగ్ అనమాట, మేనేజ్డ్ ఇంగ్లీష్ అంటాం కదా, ఐ నో ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్ అన్నట్టుగా చదివి మాట్లాడి మొత్తానికి జాబ్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ నాకు అనిపించింది ఏంటంటే లాంగ్వేజ్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది, మన ఎడ్యుకేషన్ కాకుండా మనకి లాంగ్వేజ్ రావాలి, కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. ఇవి లేదంటే జీవితంలో ముందుకెళ్ళారు. సో అదే నా పర్సనల్గా నేను తీసుకున్న క్వశ్చన్, దాన్ని బేస్ చేసుకునే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను చాలామంది గ్రాడ్యుయేట్స్కి ఇప్పటివరకు సాఫ్ట్ స్కిల్స్, ఐఎల్స్ చెప్తాను, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అంటాం కదా, అబ్రాడ్కి వెళ్ళడానికి ఆ టెస్టింగ్ కూడా ట్రైన్ చేస్తానండి. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది నా ఫస్ట్ కోర్ అండి, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోతే మీకు ఎంత కరేజ్ ఉన్నా, మీకు ఎన్ని ఎఫర్ట్స్ ఉన్నా సరే, మీరు కాన్ఫిడెంట్గా లేకపోతే మీ బదులు ఇంకొకరు ఎవరు వెళ్ళలేరు. కరెక్ట్. యా, బాగుంది మేడం. మీరు ఇందాక అన్నారు కాన్ఫిడెన్స్ లేకపోతే అసలు, అంటే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు గ్రామాల నుండి కూడా అన్నీ ఉంటారు, ఇంట్లో వాళ్ళ సమస్యలు అవనివ్వండి, లేకపోతే అలాంటప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా బిల్డ్ చేస్తారు మీరు? కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ అవ్వాలండి. ఫస్ట్ థింగ్ మనల్ని మనం తెలుసుకోవడం, ముందు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోరండి. నాకు రాదు అన్నప్పుడు నేర్చుకోవడం అనేది ఇంకొక ఆప్షన్ ఉంది. అవును, ఎస్ ఆర్ నో ఉన్నప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, నో, బట్ దాని పక్కనే ఎస్ కూడా ఉంటుంది కదా. అవును, అంటే నేర్చుకోవచ్చు కదా. సో నేర్చుకోవడానికి ఏం కావాలి? చాలా పెద్దది అనిపిస్తుందండి. ఇప్పుడు చాలా సముద్రంలో నీళ్లు చాలా ఎక్కువ ఉంటాయి, బట్ మనకు దాహం వేసినప్పుడు మొత్తం సముద్రం అంతా తాగేం కదా. కుండలో నీళ్లు ఉంటాయి, మొత్తం నీళ్ళు తాగేయలేం కదా. మనకు కావాల్సింది ఆ టైంకి ఒక సిప్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కదా. సో ఇంగ్లీష్ మొత్తం అవసరం లేదు కదా. నీకు ఒక సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏం మాట్లాడాలి, హాయానా, ఎస్ చెప్పడమా, నో చెప్పడమా, లేదంటే నాకు ఇది వద్దు కావాలి అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళకి సింప్లిఫై చేస్తాను. ఏదైనా ఒక లాంగ్వేజ్ బ్యారియర్ వాళ్ళకి ఏదైనా వచ్చిందన్నప్పుడు ఈ విషయాన్ని ఎట్లా చెప్పుకోవాలి, ఈ విషయాన్ని ఇది ఒకవేళ మీకు ఈ వర్డ్స్ యూజ్ చేయడం, నాకు కొంతమంది స్టూడెంట్స్కి పలకడం రాదండి,
పలకడం కూడా రాదు. కరెక్ట్. ఆ పలకడం రానప్పుడు నేను చెప్తాను, నానా నీకు ఈ వర్డ్ పలకదు, డియర్ యూ హ్యావ్ టు చేంజ్ దిస్. ఈ వర్డ్ ని బదులు ఈ వర్డ్ నీకు పలకడం రావట్లేదు కదా, ప్రొక్రాస్టినేషన్ అని ఒక వర్డ్ ఉంటుంది. చాలా మందికి ప్రొక్రాస్టినేషన్ అనే వర్డ్ పలకరాదు. ఓకే. సో దానికి ఏం చేయాలి, ప్రొక్రాస్టినేషన్ పాడొద్దు, నువ్వు ప్రొక్రాస్టినేషన్ యూజ్ చేయకండి. ఎందుకని అంటే అది నీకు ఇబ్బందిగా ఉన్న పదం కదా. సో అట్లాగా మన లైఫ్లో కూడా ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. సో లాంగ్వేజ్కి కాదు, దేనికైనా కూడా ఆల్టర్నేటివ్ ఉంటుంది. మనం పలికే పదాలలో కావచ్చు, మనం చూస్ చేసుకునే కెరీర్లో కూడా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనం ఏం చేయాలంటే చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఇది నాకు కావాలి అని. రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏది అవ్వాలనుకుంటున్నాము, మనకి ఏం అవసరం, ఓకే, అంతే. హూ ఆర్ యూ, వాట్ యూ వాంట్. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు స్టూడెంట్స్కి అవ్వనివ్వండి, జాబ్ వాళ్ళకైనా, ఎవరికైనా? రైజ్ అవ్వాలంటే RISE రైజ్, ఫస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వెవరు, నీకు ఏం కావాలి, నీకు కావాల్సింది ఎలా అయితే వస్తుంది, దట్ ఈస్ పర్పస్. ఫస్ట్ నువ్వు ఒక గోల్ పెట్టుకుంటే ఆ పర్పస్ అనేది నీ లైఫ్లోకి వస్తే అన్నీ వస్తాయి. ఆ పర్పస్ని రీచ్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా నువ్వేం చేయాలి అనేది నీకు ఆటోమేటిక్గా నీ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, అంటే మనం హ్యూమన్ బీయింగ్స్గా ఉన్నప్పుడు అన్నీ జనరల్గా అవ్వమండి. ప్రతి దానికి మన ముందుకు వచ్చే ప్రతి విషయం కూడా మనకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి వస్తుంది. నేను చాలా నమ్ముతాను, ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను. మోస్ట్లీ మన ముందున్న ప్రతి విషయము, ప్రతి వ్యక్తి మనకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికో, ఒక పర్పస్ని మనకి టచ్ చేయడానికో వస్తాడు. దానికి ఎగ్జాంపుల్, ఈ టైటిల్ తీసుకునే ముందు నేను అనుకున్నాను యూత్ ఎంపవర్మెంట్కి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. ఆ రోజు మార్నింగే ఎందుకో ఒక బుక్ తీస్తుంటే రైజ్ అనే వర్డ్ కనిపించింది. రైజ్ చాలా బాగుంది కదా, రైజ్ బాగుంది, ఇలా మైండ్లో నాకు తెలిసింది రైజ్ చాలా బాగుంది. ఎస్, సన్ రైజ్, రైజ్ వెలుగు, వెలుగు సంబంధించి ఏం తీసుకుంటే బాగుంటుంది. అక్కడ నుంచి ఒక 2 daysలో నాకు ఈ టాపిక్ వచ్చింది. దట్స్ వాట్. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒక రంగా సో దాన్ని మనం తీసుకోవడం అనేది రావాలి. నెక్స్ట్ ఇన్స్పైర్. అసలు అందరినీ చూసి మనం ఇన్స్పైర్ అవుతున్నాం కదా, బట్ అందరినీ చూసి మనం ఇన్స్పిరేషనల్గా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఇన్స్పైర్ అవుతారు కదా, బట్ మనల్ని చూసి కూడా కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పైర్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తే మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అంటే అందరూ చెప్తారు మీరు చాలా అంటే మెటీరియలిస్టిక్గా మాట్లాడకూడదండి. నేను చెప్తాను, అందరూ ఏమనుకుంటారంటే మీ దగ్గర ఇంత మనీ ఉంది, లేదంటే ఇంత జాబ్ ఉంది, ఇది ఉంది సార్. అవి కాకుండా మనం చాలామందిని అడ్మైర్ అవుతాం. ఇప్పుడు అబ్దుల్ కలాం గారిని చూడండి, గాంధీ గారిని చూడండి, భగత్ సింగ్ని చూడండి. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అర్జునుడిని చూసామా? ఇవన్నీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? వాళ్ళు చాలా రిచ్ పీపుల్ అని కాదు కదా, లేదు. ఎందుకని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు తీసుకునే రెజల్యూషన్స్ కావచ్చు, హార్డ్ వర్క్, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ రీచ్ అయ్యారు కాబట్టి వాళ్ళ జీవితంలో. అర్జునుడు చూడండి, ఒకనొక టైంలో ఆయనకు వచ్చిన కొన్ని సమస్యల్లో ఆయన పారిపోవాలనుకున్నారు. అందుకే మనకేమొచ్చింది, గీత వచ్చింది, భగవద్గీత వచ్చింది. భగవద్గీత ఒకవేళ అర్జునుడు కనుక ఆ డౌట్ఫుల్గా వెళ్ళకపోతే మనకు గీత వచ్చేది కాదు. సో పర్పస్ ఆఫ్ లైఫ్, ఆయన పర్పస్ ఏంటి అంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయడం కోసం ఆయన్ని మెంటార్ చేసింది ఎవరు అంటే కృష్ణుడు. సో ఇక్కడ మనకు మెంటారింగ్ కూడా చాలా అవసరం అండి. అంటే అది ఎవరు అంటే బయట ఎక్కడో కాదు, మన చుట్టూ ఉన్న పీపులే మనకు మెంటార్స్గా ఉంటారు. మనం రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మనకి ఏదో ఒక చిన్న ఐడియాస్ ఇవ్వడమో, లేదంటే సజెస్ట్ చేయడమో, అడ్వైస్ చేసే వాళ్ళు కావాలి. మీరు అడిగారు కాబట్టి ఇన్స్పిరేషన్ అనేది మనం తీసుకుంటాం, బట్ మనం ఇన్స్పైరింగ్గా కావాలి అంటే ఫస్ట్ చూడండి, అందరూ మెటీరియలిస్టికే కాదు, కొన్ని థింగ్స్ మనం హ్యాబిచువల్గా కావచ్చు, లైఫ్ స్టైల్లో కావచ్చు, వీళ్ళతో మనం ఇలా ఉంటే ఇలా అవుతాం. అండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గ్రేట్ పీపుల్. ఒక గ్రేట్ పర్సనాలిటీ ఉన్నప్పుడు మనం ఆ ఎన్వైరన్మెంట్లో ఉండడానికి ట్రై చేసాం అనుకోండి, మనం అలాగే రెడీ అవుతాం. అంటారు కదా, వెన్నెలలో మునిగిపోతాం అంటాం చూడండి, అట్లాగే మనం కూడా వాళ్ళలాగా అయిపోతాం. సో సరౌండ్ యువర్ సెల్ఫ్, మెంటల్గా, ఫిజికల్గా సరౌండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం అదే పలుకుతాం, అదే చేస్తాం, అదే ఆలోచిస్తాం కూడా. నెక్స్ట్ సీక్. మీకు బెటర్ అనిపించిన విషయాన్ని మీరు ఎందుకు మనం ప్రాక్టీస్ చేయం? ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సీక్ మెంటారింగ్లో మనకి చాలా విషయాలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఏంటి వీళ్ళు ఇది చెప్తారు, ఇలా చేస్తారు అనిపిస్తుంది. కానీ అది అల్టిమేట్గా ఒక గోల్ ప్రాసెస్. ఇప్పుడు ఒక బటర్ఫ్లై ఉంది, బటర్ఫ్లై అవ్వడానికి ముందు దానికి ఎంత ప్రాసెస్ ఉందండి. సో ఆ ప్రాసెస్ అవ్వడమే మనకు మెంటారింగ్. ఒక మెంటార్గా కావచ్చు, ఒక గ్రేట్ పర్సనాలిటీస్ మనకి ఏదైనా ఒక అడ్వైస్ ఇచ్చినప్పుడు దాన్ని మనం బ్లైండ్గా ఫాలో అయిపోవాలి.
దట్ ఈస్ ప్రాసెస్. దీనికి ఒక స్టోరీ ఉంది. Yes, ma'am. ఏంటి అంటే మనందరం చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండాలనుకుంటాం, ఒక మంచి పొజిషన్లో బెటర్గా ఉండాలనేది అందరి కోరిక, ఆశ. దానికోసం ఒక రాయి ఉంటుంది. ఆ రాయి ఒక మౌంటైన్ పైన, ఒక కొండ పైన ఉంటుంది. ఆ కొండ పైన ఉండి చూసుకొని చుట్టంతా చాలా క్లియర్గా కనిపిస్తే, చూడండి నేను ఈ కొండ పైన ఉన్నాను, నేను చాలా గ్రేట్ అని చెప్పేసి చాలా హ్యాపీగా, కొంచెం ఈగోయిస్టిక్గా కూడా ఉంటుంది అమ్మాయి. తర్వాత ఏమవుతుందంటే ఒక టైం వస్తుంది కదా, అన్నిటికీ ఒక టైం వచ్చినట్టు ఆ రోజు కూడా దానికి ఒక టైం వచ్చి, మనకి మామూలుగా ఫ్లడ్స్ వచ్చి అట్లా వస్తుంది కదా. సో దాంట్లో ఏమైందంటే అది వాటర్ ఫ్లోకి ఆ రాయి మెల్లిగా దొర్లుకుంటూ కిందకి వచ్చి పడిపోయింది. సో అప్పటి వరకు ఆ రాయికి ఏముంది, నేను చాలా ఎత్తైన కొండలో ఉన్నాను, నేనే అందరికన్నా చాలా గ్రేట్ అన్న ఫీల్లో ఉంది. కానీ అది ఎప్పుడైతే కిందకు వచ్చిందో తను చాలా గిల్ట్గా, హార్మ్ఫుల్గా ఫీల్ అయింది. సో ఫీల్ అయిన తను తీసుకోలేకపోయింది, ఆ విషయాన్ని తీసుకోలేకపోయింది. అక్కడ కొండపైన ఉన్నా, నేను ఇక్కడికి వచ్చాను, ఇదేంటి ఇలా, నా లైఫ్ ఇలా ఎందుకయింది అని చెప్పి అనుకుంది. సో డే బై డే జరిగిన కొద్దీ ఏమైందంటే అది వాటర్తో ఫ్లో అవుతూ అది చిన్న చిన్న పీసెస్గా మూవ్ అవ్వడం జరిగింది. సో ఆ వాటర్ ఫ్లోలో అది చిన్న చిన్నగా మూవ్ అవుతూ ఇంకా చిన్న చిన్న పార్టికల్స్లపై అది విడిపోతుంటే అది అనుకుంది, ఎంత పెద్ద కొండ నుంచి నేను ఎక్కడికి వచ్చాను చూడు, నా లైఫ్ చిన్న చిన్న ముక్కలు అయిపోయింది, నేను చిన్న పార్టికులర్స్గా అయిపోయాను అని చెప్పేసి అనుకుంటుంది. అనుకున్న తర్వాత కొద్ది రోజులకు అది వాటర్ ఫ్లోలో వెళ్ళి దాని అవుటర్ లేయర్ అంతా వెళ్ళిపోతుంది, పైన ఉన్న రాక్ షెల్ ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోయి దాంట్లోంచి ఒక మంచి వైట్ కలర్ డైమండ్ వస్తుంది. ఓకే. సో ఆ వైట్ కలర్ డైమండ్ రాగానే అప్పటి వరకు తెలియని తనలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం కూడా మెడిటేట్ చేయడం వల్ల, బుక్స్ చదవడం వల్ల ఏమవుతామంటే ఇట్లాంటి రిఫ్లెక్టివ్గా ఒక ఫెయిర్ గోల్డ్ మెడల్ లాగా వచ్చేస్తాం, డైమండ్ లాగా వస్తాం. సో ఓకే, డైమండ్ లాగా వస్తాం. సో అది ఏం చేశారు, అందరూ ఒకరు తీసుకెళ్ళి దాన్ని ఒక రాజుగారికి ఇచ్చిన తర్వాత ఆ రాజుగారు ఏం చేశారు, ఒక మంచి కిరీటం చేపించి అందులో పెట్టారు. అప్పుడు అతను తన తలలో పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆ రాయి అనుకుంది, చూడు నేను అప్పుడు అనుకున్నాను చాలా గ్రేట్ కాదు, ఇప్పుడు నాకు నిజమైన గ్రేట్ పొజిషన్ వచ్చింది అనుకుంటాను. సో మన లైఫ్లో కూడా చిన్న చిన్న ప్రాసెస్లన్నీ ఫాలో అయిన తర్వాత గ్రేట్ పొజిషన్స్ అనేది రీచ్ అవుతామండి. సో దిస్ ఈజ్ వాట్ ఎక్స్ప్లోర్ యువర్ జర్నీ అంటాం దీన్ని. థ్యాంక్ యూ మ్యామ్. ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా మరి స్టోరీస్, చిన్న స్టోరీస్ చెప్తూ మీ లైఫ్లో మీరు ఎలా అచీవ్ అయ్యో చెప్తూ, దేనికి ఫెయిల్యూర్కి దేనికి భయపడొద్దు, ప్రతి ఒక్కదానికి ఛాన్స్ ఉంటుంది అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదండి, ధ్యాన యువలో ఈరోజు ముఖ్యంగా స్టూడెంట్స్కి, జాబ్ సర్చ్ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతమైన టాపిక్. లక్ష్యం ఎలా పెట్టుకోవాలి, దాని దిశగా ఎలా ట్రావెల్ చేయాలి, మధ్యలో ఫెయిల్యూర్స్ వస్తుంటే మరి మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ అవనియండి, ఎవరైనా వాళ్ళ గోల్ ఎలా వాళ్ళు అచీవ్ అయ్యారో అలాంటి బుక్స్ చదువుతుంటే కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా అన్నిటికీ మైండ్ పీస్ చేసుకోవడం, ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది మేడం ఎంతో అద్భుతంగా తెలియజేశారు. రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.